ఫ్రెండ్స్ లావా బడ్జెట్ లో ఇంకో ఫోన్ అయితే తీసుకొచ్చింది 6000 లోపే దీని ప్రైస్ అయితే ఉందన్నమాట. ఇక దీని మోడల్ చూసుకుంటే మనకు లావా యువా స్మార్ట్ 2. ఈ వీడియోలో మీకు టోటల్ గా ఈ ఫోన్ అయితే అన్బాక్స్ చేసి దీని స్పెసిఫికేషన్స్ తో పాటుగా ఫోన్ ఎలా ఉందనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ ఫోన్ బాక్స్ అయితే ఇలా ఉంటుంది. పైన మనకు లావా యువా స్మార్ట్ 2 అనేది కనిపిస్తుంది. ఈ ఫోన్ బేసిక్ గా మనకు రెండు కలర్స్ లో అయితే ఉంటుంది అనమాట. ఒకటి క్రిస్టల్ గోల్డ్, క్రిస్టల్ బ్లూ అనమాట. ఇక ఇంకొక సైడ్ లో మనకు ప్రౌడ్లీ ఇండియన్, సో ఇది వచ్చేసరికి మనకు ఇండియన్ బ్రాండ్. ఇక బ్యాక్ సైడ్ లో దీనికి సంబంధించిన చాలా స్పెసిఫికేషన్స్ కనిపిస్తాయి. ఇవన్నీ నేను అన్బాక్సింగ్ చేసిన తర్వాత మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇక్కడ మనకు ఒక వైట్ కలర్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు వారంటీ కార్డ్ తో పాటుగా ఒక ట్రాన్స్పరెంట్ సిలికాన్ టీపీయూ కేస్ అయితే ఉంటుంది. తర్వాత ఒక మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. మొబైల్ ఫోన్ తో పాటు ఇక్కడ మనకు టైప్ సి టు యూఎస్బీ కేబుల్, అలాగే మనకు ఛార్జింగ్ అడాప్టర్ అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఒక సిమ్యులేటెడ్ టూల్ అయితే మనకు బాక్స్ లో ఉంటుంది. ఫైనల్ గా ఫోన్ విషయానికి వస్తే ఫోన్ మనకు టోటల్ గా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే వస్తుంది. సో చేతిలో తీసుకుంటే మనకు ఒక ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది అనమాట. ఏదో 6000 ఫోన్ యూస్ చేస్తున్నామన్న ఫీలింగ్ లేకుండా కొంచెం ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ లో మీకు గ్లాసీ ఫినిష్ అయితే కనిపిస్తుంది. బట్ ఇది కూడా మనకు ప్లాస్టిక్ అనమాట. లుక్ పరంగా మాత్రం ఫోన్ నిజంగా చాలా బాగుంది. ఇన్ హ్యాండ్ ఫీల్డ్ కూడా చాలా బాగుంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు 13 మెగాపిక్సెల్ తో ప్రైమరీ కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. ఇక ఈ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్ ఒకసారి కనుక చూసుకుంటే మనకు సైడ్స్ మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ వస్తుంది అనమాట. సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు 6.75 ఇంచెస్ తో ఒక ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది. టాప్ లో 5 మెగాపిక్సెల్ కి సంబంధించిన ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అలాగే బాటమ్ లో మనకు 3.5mm ఆడియో జాక్ ఉంటుంది. మెయిన్ మైక్రోఫోన్, టైప్ సి ఛార్జింగ్ పోర్టు, మోనో స్పీకర్ గ్రిల్ అయితే అంటే మనకు సింగిల్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది అనమాట. ఇక రైట్ సైడ్ లో చూసుకుంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, అంటే పవర్ ఆన్ బటన్ లోనే ఉంటుంది. వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంటాయి. ఇక అలాగే మీరు లెఫ్ట్ సైడ్ లో కనుక చూసుకుంటే మనకు ఇక్కడ డెడికేటెడ్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. మీరు రెండు సిమ్ కార్డ్స్ ని ఒక ఎస్టీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే 13 మెగాపిక్సెల్ తో మనకు ప్రైమరీ కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది అనమాట. సో ఫోన్ అయితే నేను టోటల్ గా బూటప్ చేసి సెటప్ చేసేస్తాను. సో సెటప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యూఐ చూడొచ్చు. సో టోటల్ గా మనకు ఎటువంటి బ్లోట్వేర్, థర్డ్ పార్టీ యాప్స్ లేకుండా చాలా క్లీన్ యూఐ అయితే ఇక్కడ చూడడానికి కనబడుతుంది. ఇక ఈ ఫోన్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీనిలో 6.75 ఇంచెస్ తో ఒక ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది ఒక హెచ్డి ప్లస్ డిస్ప్లే అనమాట. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది అనమాట. వాటర్ డ్రాప్ నాస్ తో మనకు బెజల్స్ అయితే కొంచెం పెద్దగా అయితే ఉంటాయి. అలాగే బాక్స్ లోనే మనకు ఫోన్ డిస్ప్లే మీద ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అనమాట. సో మనం డిస్ప్లే పరంగా మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి హెచ్డి ప్లస్ డిస్ప్లే అనమాట. సో మీరు యూట్యూబ్ వీడియోస్ ని ఫుల్ హెచ్డీలో అయితే చూసుకోవచ్చు. మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంది, డీసెంట్ గా ఉంటుంది అనమాట. మరి అంటే మన బడ్జెట్ కి, అంటే ఈ బడ్జెట్ కి దీని డిస్ప్లే వర్త్ అయితే చెప్పొచ్చు. మనకు ఫుల్ హెచ్డి వీడియోస్ వరకు మనం యూట్యూబ్ లో అయితే చూసుకోవచ్చు. అలాగే మనకు డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మీరు మల్టీమీడియా కోసం కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక తర్వాత దీంట్లో వచ్చేసరికి మనకు ఒక సింగిల్ అంటే మోనో స్పీకర్ అయితే ఉంటుంది. స్పీకర్ క్వాలిటీ కూడా డీసెంట్ గా ఉంది. దీంతో పాటుగా మనకు 3.5mm ఆడియో జాక్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుని సాంగ్స్ అయితే వినొచ్చు. దీంట్లో మనకు 5000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. 10 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో 5000 కాబట్టి మనకు ఒక ఫుల్ డే ఖచ్చితంగా ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇక దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు యూనిసాక్ కి సంబంధించిన ప్రాసెసర్ అయితే ఉంటుంది. 3GB వర్చువల్ ర్యామ్ అయితే ఉంటుంది. 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. మీరు ఎక్స్ట్రాగా ఎస్టీ కార్డ్ అనేది ఇన్సర్ట్ చేసి మీ స్టోరేజ్ అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫోన్ మీకు హెవీ గేమ్స్ ఆడడానికి మాత్రం అస్సలు పనిచేయదు. సో యూనిసాక్ ప్రాసెసర్ కాబట్టి మీరు చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఫోన్ ని మీరు ఇంట్లో పెట్టుకోవడానికి, వాట్సాప్ కి, యూట్యూబ్ కి, కాల్స్ కోసం, మెసేజ్ కోసం వాడుకోవాలంటే వాడుకోవచ్చు. చిన్న చిన్న గేమ్స్ వరకు అయితే వాడుకోవచ్చు అనమాట. పెద్ద పెద్ద గేమ్స్ అయితే ఈ ఫోన్ లో మీరు అస్సలు ఆడలేరు అనమాట. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ బడ్జెట్ లో మనకి ఇది చిన్న చిన్న గేమ్స్ వరకు మాత్రమే హ్యాండిల్ చేయగలదు. ఇక తర్వాత దీంట్లో మనకు రైట్ సైడ్ 13 మెగాపిక్సెల్ తో ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంటుంది. 5 మెగాపిక్సెల్ తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. సో కెమెరా కూడా డీసెంట్ గా అయితే ఉంది. సో మీరు ఏదైనా ఫోటోస్ క్యాప్చర్ చేసి వాట్సాప్ లో పంపించాలనుకుంటే అంతవరకు బాగుంటుంది. సో మరి ఓవర్ గా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. కెమెరాస్ మాత్రం కొంచెం పర్వాలేదని అనిపించింది, మరి అంతగా అయితే లేవు. సో మీకు డీసెంట్ కెమెరా సెటప్ అయితే దీంట్లో చూడడానికి కనబడుతుంది. కెమెరా యాప్ లో మీకు అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా మీరు రైట్ సైడ్ కెమెరా యూస్ చేసి ఫుల్ హెచ్డీలో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి 720p వరకు అయితే మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఫోటోస్ క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ మీరు క్లియర్ గా ఒకసారి అయితే చూడొచ్చు. అలాగే ఈ ఫోన్ మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 Go ఎడిషన్ అయితే వస్తుంది అనమాట. దీంతో పాటుగా మనకు సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఈ బడ్జెట్ లో మనకు ఫేస్ అన్లాక్ ఫీచర్ తో పాటుగా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. సో రెండు కూడా మనకు డీసెంట్ గా అయితే పనిచేస్తాయి. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ఫోన్ లో. ఇక నెక్స్ట్ ఈ ఫోన్ వచ్చేసరికి ఒక 2 4G సిమ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటుగా బ్లూటూత్, GPS, FM అయితే అన్ని సపోర్ట్స్ అయితే మనకి దీంట్లో ఉన్నాయన్నమాట. మీరు 5G ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ అయితే తీసుకోకండి.
4Gలో మీకు ఏదో డీసెంట్గా ఉండాలనుకుంటే మాత్రమే ఇది తీసుకోండి. ఒకవేళ మీకు 5G ఫోన్ కావాలనుకుంటే లావాలోనే మనకు బోల్డ్ N1 అని నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ ఫోన్ తీసుకోవచ్చు. దానికి దీనికి మనకు ఒక 500 డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. మీకు 6500కి ఆ ఫోన్ అయితే వస్తుంది. 5G ఫోన్ అది. సో ఇది వచ్చేసరికి మనకు 4G ఫోన్ 5999కి అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే రెండింటి లింక్స్ కూడా అంటే బయింగ్ లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే ఫోన్ మాత్రం డీసెంట్గా ఉంది. సో మీరు 4G ఫోన్ తీసుకోవాలి బడ్జెట్లో అంటే తక్కువలో తీసుకోవాలనుకుంటే ఈ ఫోన్ వైపు మీరు ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయొచ్చు. సో ఇది మనకు 4G సపోర్టెడ్ ఫోన్, ఇంట్లో పెట్టుకోవడానికి, పెద్దవాళ్ళకి ఇవ్వడానికి, ఇంట్లో వీడియోస్ చూడడానికి, వాట్సాప్లో చాట్ చేయడానికి, సో వాటికైతే మీరు ఈ ఫోన్ని ఆరాంగా యూస్ చేసుకోవచ్చు. హెవీ గేమ్స్ ఆడడం కోసం మాత్రం ఈ ఫోన్ తీసుకోకండి. అలాగే 5G ఫోన్ కావాలంటే కూడా ఈ ఫోన్ వైపు చూడకండి. మీరు లావా బోల్డ్ N1 ఫోన్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా లావా యువా స్మార్ట్ 2 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే డీటెయిల్డ్ వీడియో. సో మీకైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఈ మొబైల్ గురించి. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీరు ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేయండి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.